మెయిన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఒక టెక్నిక్ చెప్తున్నాను వినండి. మనకు పాఠం బాగా అర్థమవుతే, కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటే, మనకి ఎట్లా రాయాలి అని తెలిస్తే, ఆ పాఠం మనం బాగా అర్థం చేసుకోగలిగితే క్వశ్చన్ మనం ఎలా వచ్చినా రాస్తాం. అప్పటికప్పుడు మనకు ఏ సైడ్ హెడ్డింగ్లు పెట్టాలి, ఎలా క్వశ్చన్ రాయాలి అనేది క్లారిటీ ఉంటుంది. బాగా గమనించుకోండి. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్లో ముఖ్యంగా గ్రూప్ 1 మెయిన్ సైన్స్ అండ్ టెక్నాలజీ రాయడంలో ఉండేటువంటి ఒక టెక్నిక్. మనకు కాన్సెప్చువల్ క్లారిటీ రావాలి, విషయం తెలియాలండి. దాంట్లో ఏముంది అనేది మన కోచింగ్లో తెలిస్తే క్వశ్చన్ ఎట్లా రాయడానికైనా మనం రెడీగా ఉంటాం. అందుకే కోచింగ్ విని 2-3 సార్లు దాన్ని రివిజన్ చేస్తే మనం ఏ స్టేజ్కి వెళ్ళగలుగుతాము అంటే, క్వశ్చన్ ఎట్లొచ్చినా కానీ ఒక్క అర నిమిషం ఆలోచించి ఏ సైడ్ హెడ్డింగ్లు పెట్టాలి అని బ్రెయిన్లో అనుకొని ఫాస్ట్గా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అందుకే కోచింగ్లో ఏం జరుగుతుంది అంటే కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటుంది. ఇక్కడ నేను డిస్కస్ చేసేది కూడా మ్యాక్సిమం కాన్సెప్చువల్ క్లారిటీతోనే డిస్కస్ చేస్తున్నాను. ఏ సైడ్ హెడ్డింగ్స్లు ఎలా రాయాలి అనేది కూడా చెప్తున్నాను. ఫైనల్గా సో ఇక్కడ మీకు ఏం బెనిఫిట్ అవుతుంది అంటే, క్వశ్చన్ ఏ విధంగా వచ్చినా మీరు రాసేయగలిగేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఇది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పటివరకు చెప్పినటువంటి టాపికే దీనికి ఉదాహరణ.